చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. వినండి. 2, ఎందుకు ఈ పోరాటాల గుండా మనం ప్రయాణం చేస్తామంటే, భూమి పునాదులు వేయబడక మునిపే ఈ మంటి ఘటములో దేవుడు ఒక ఐశ్వర్యాన్ని దాచిపెట్టినాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేర్ ఈస్ ఎ హిడెన్ ట్రెజర్ విత్ ఇన్ అవర్ బాడీస్, ఎర్తన్ వెజల్స్. ఈ మంటి ఘట్టంలోనట ఒక ఐశ్వర్యాన్ని భూమి పునాదులు వేయబడక మునిపే దాచిపెట్టినాడు. ఇవి నీలో ఉన్నాయని నీకు తెలియదు, నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ పాస్టర్కి తెలియదు, ఎవ్వరికి తెలియదు. నీకు తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ తల్లికి తెలియదు, నీ భార్యకి తెలియదు, నీ భర్తకి తెలియదు, నీ పిల్లలకి ఎవ్వరికి తెలియదు. తెలిసింది ఎవరంటే ఆ ఐశ్వర్యాన్ని దాచిపెట్టిన దేవునికే తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. అయితే ఆ లోపటున్న ఆ ట్రెషర్, ఆ లోపట ఉన్న ఆ యొక్క ఐశ్వర్యము బయటికి రావటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఉరామాన శాందారాల రియాల. యోసేపు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే యోసేపులో ఒక అభిషేకం ఉన్నది, ఒక ట్రెజర్. ఆయన ప్రైమ్ మినిస్టర్ యొక్క ఐశ్వర్యం, ప్రధానమంత్రి యొక్క ఐశ్వర్యం, ప్రధానమంత్రి యొక్క ట్రెజర్ ఎప్పుడో ఆ యొక్క మంటి ఘట్టంలో దేవుడు దాచిపెట్టినాడు. కానీ అది బయటికి రావాలా ఒక దినమున. అది బయటికి రావాలంటే కొన్ని సంవత్సరాలు ఆ పోరాటాల గుండా యోసేపు వెళ్ళాలా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దావీదులో ఒక రాజాభిషేకం ఉన్నది. రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఒక రాజాభిషేకంను దావీదులో ఆ యొక్క మంటిఘట్టంలో దాచిపెట్టినాడు. అది బయటికి రావాలి అంటే కొన్ని అనుభవాల గుండా, మార్గాల గుండా దావీదు వెళ్ళాలా. కొన్ని శ్రమలు అనుభవించాలా, కొన్ని పోరాటాలు అనుభవించాలా. హల్లెలూయా. చూడండి, ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడే అనుకోండి, ఈ చర్చ్ ఆర్కిటెక్ట్ ఉన్నాడే అనుకోండి. ఆ ఆర్కిటెక్ట్కి మన మందిరం యొక్క, ఈ మందిరం ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఉండాలి అనేసి అంటే, ఓకే సార్ అని నాకు 5 days ఇవ్వండి, నేను అన్నీ కూడా నేను డిజైన్ చేసి ఇచ్చేస్తానేసి అంటాడు. హో హల్లెలూయా అని. ఇక ఆ ఆర్కిటెక్ట్ అయినా, ఆ ఇంజనీర్ అని ఏం చేస్తాడంటే, మందిరము కాకముందే తన మైండ్ ద్వారా ఆ మందిరాన్ని పూర్తి చేసేస్తాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాల. అర్థమవుతుందా? తన ఆలోచన ద్వారా ఇది ఇక్కడ ఉండాలా, ఈ స్టేజ్ ఇట్లుండాలా, ఈ బాల్కనీ ఇట్లుండాలా, సోఫాస్ ఇట్లుండాలా, పిల్లర్స్ ఇన్ని ఉండాలా, ముందట ఎలివేషన్ ఎట్లుండాలని తన మైండ్లో ఫీడ్ చేసుకొని, తన ఆలోచనతోని ఆల్రెడీ 2 years తర్వాత కనబడే ఆ మందిరాన్ని తాను ఒక్కరోజు కూర్చొని ఆ మందిరాన్ని పూర్తి చేసేస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ ఆ బ్లూ ప్రింట్ అనేది తన దగ్గర ఉండిపోయింది. కానీ ఇక్కడ చూస్తేనేమో మందిరం ఇంకా కాలే. ఇక మందిర పరిస్థితి ఎట్లున్నది అంటే, ట్రాక్టర్లు రావటం, ఇసుక వేయటం, గుంతలు తీసి పెట్టడం, మధ్యలో భయంకరమైన కుండపోత వర్షం రావటం, బురద కావటం, ఆ బురదలలో నడవలేకపోవటం, మరలా సున్నం రావటం, ఇట్లా ఆ పరిస్థితి. గ్రౌండ్ చూస్తేనేమో ఆ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఆ డిజైన్ మాత్రం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ ఆర్కిటెక్ట్ ఇచ్చిన
ఆ బ్యూటిఫుల్ ఇమేజ్ లేదు, కానీ పరిస్థితులు చూస్తేనేమో గుంతలు, ఇసుక, సున్నము, బురద, నీళ్లు, అకస్మాత్తుగా వర్షం పడటము, పనులాగిపోవటం, భయంకరంగా వెల్డింగ్ చేయటం, సెంటరింగ్ పని చేయటం, ఇవన్నీ చూస్తే వికారంగా ఉంటుంది. కానీ అందరూ విసుక్కుంటూ ఉంటే ఆర్కిటెక్ట్ మాత్రము ఏం విసుక్కోడు. ఎందుకంటే తాను ఆ మందిరాన్ని ఏనాడో తన మైండ్లో ఫీడ్ చేసుకుని ఉన్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్ట కొట్టాలని. తన యొక్క మైండ్లో ఐశ్వర్యము ఎప్పుడో ఉన్నది, కానీ కొన్ని రోజులు మాత్రం ఇక్కడ ఉన్న గ్రౌండ్ భయంకరంగా మారిపోతుంది. చూడబుద్ధి కాదు, వెళ్ళబుద్ధి కాదు, కష్టంగా పని చేస్తారు లేబర్ వచ్చి. కానీ క్రమక్రమంగా ఒక రోజు వస్తుంది, తన మైండ్లో ఏదైతే ఆర్కిటెక్ట్ ఫీడ్ చేసుకున్నాడో ఆ యొక్క దృశ్యం బయటకు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే పౌలు ఏమంటున్నాడు, మేము దృశ్యమైనవి చూస్తలేం, మేము ఇక్కడ ఉన్న గుంతలు చూస్తలేం. ఆర్కిటెక్ట్ అంటాడు, ఈ గుంతలు చూస్తలేం, ఈ నీళ్ళను చూడటం లేదు, ఈ సిమెంట్ను చూడటం, గడ్డగట్టిన సిమెంట్ బ్యాగులను చూడటం లేదు, ఈ మురికిని మేము చూడటం లేదు, కానీ భవిష్యత్తులో ఒక మంచి దేవాలయంని మేము మా మనోనేత్రములతో మేము చూస్తున్నాం, అదృశ్యమైన మేము చూస్తున్నాం. అదేవిధంగా మనలో ఈ మంటి ఘట్టములో ఒక ఐశ్వర్యం ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఉన్నది దేవుని యొక్క దృష్టిలో. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, హిస్ నేమ్ ఇస్ జోసెఫ్. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ కింగ్, హిస్ నేమ్ ఇస్ డేవిడ్. ఆ బ్లూ ప్రింట్ ఉన్నది దేవునికి. కానీ 13 years భయంకరంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయో అట్లా అయిపోయినాయి. ఒక టైం వచ్చింది, దేవుడు ఆ వ్యక్తిని లేపుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. మన జీవితంలో వెళ్ళాల బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవాలకుండా. వద్దు అనొద్దు, వద్దు అంటే నీ యొక్క ప్రయాణం అక్కడికి ఆగిపోతుంది. కానీ నీవు సరెండర్ అయిపోయి, లార్డ్ నువ్వు నన్ను ఏ మార్గాల గుండా నడిపిస్తావో ఆ మార్గాల గుండా నేను వెళ్తా. హల్లెలూయా. నేను వెళ్తా, నన్ను నీకు సమర్పించుకుంటున్నా. కష్టాలు ఎదురైనా, పోరాటాలు ఎదురైనా కడవరకు నేను ముందుకు సాగిపోతా. ఎందుకంటే యోబుకు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, యోసేపుకి నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, దానియేలుకి నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, దావీదుకు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, 80 సంవత్సరాలు మోషేకి నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. ఆ నమ్మదగిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నావు. నాకు కూడా నీవే నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరి కోసం? చేయి పైకెత్తి చెప్పండి. అందరి క్రైస్తవుల కోసం కాదు. ఈ మాట చదువుకొని మనము ఉప్పొంగిపోవటానికి కాదు, అందరి క్రైస్తవులు కాదు. ఎవరి కోసమట? తన్ను ప్రేమించు వారి కొరకు. ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఎవరి కోసమటది? తన్ను ప్రేమించు వారి కొరకు. ఒక స్పెసిఫిక్ పీపుల్. యోసేపు అదే అనుభవం, దానియేలు అదే అనుభవం, దావీదు అదే అనుభవం. వాళ్ళ కోసం ఏవి సిద్ధపరచునో కంటికి కనబడలే, చెవులకు వినబడలే, హృదయానికి గోచరం కాలే. నువ్వు చాలా యథార్థంగా ఉద్యోగములు ఉంటావు, ప్రమోషన్ గురించి కనిపెడతావు అంటే నువ్వు డీప్ ప్రమోట్ అవుతావు. హల్లెలూయా. ప్రమోషన్ వస్తుంది అనుకుంటే సడన్గా నీకు డీప్ ప్రమోషన్ వస్తుంది, డీప్ ప్రమోట్ అవుతావు, చాలా కృంగిపోతావు. కానీ ఒక కీడు వెనకాల దేవుడు ఒక మేలు దాచిపెట్టినాడు. చాలా ఇంటికి దగ్గరలో ట్రాన్స్ఫర్ కావాలి అని ఆలోచిస్తూ ఉంటే నిన్ను తీసుకొని ఎక్కడో పడేస్తారు. హల్లెలూయా. చాలా కృంగిపోతావు. కానీ ఒకటి తెలుసా, ఒకసారి ఇట్లనే ఒక వ్యక్తి, ప్రభా నా ఇంటి దగ్గర నాకు ట్రాన్స్ఫర్ కావాలి, పిల్లలని స్కూల్కి వెళ్ళటం కష్టమవుతుంది, కొంచెం అని చాలా ఉపవాసంలో ప్రార్థన చేసేసి ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్నాడట. ఎక్కడి నుంచి? బెల్లంపల్లి
ఆయన ఆఫీస్ ఉన్నది మంచిర్యాల. హల్లెలూయా. ఆయన స్కూల్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలనేసి, ప్రభా మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి ట్రాన్స్ఫర్ చేయండి ప్రభా అని ట్రాన్స్ఫర్ పెట్టుకుంటానట. ఆయనకి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే నిర్మల్ దాటి బైన్సా కాంగ్లీకి ట్రాన్స్ఫర్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును. అర్థం లేని స్థలానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన అనుకున్నాడు మంచిర్యాల నుంచి బెల్లంపల్లి రావాలనుకుంటే, ఆయనకి నిర్మల్, బైన్సా, కాంగ్లీ అంటే అది భయంకరమైన అసలు స్థలాలు. అవి చాలా కృంగిపోయినాడు. నేను మంచిర్యాలలోనే మంచిగా ఉన్నా, ఎందుకు ఇట్లా జరిగిందని. కానీ అక్కడ ఉద్యోగంలో జాయిన్ అయినాడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగం చేస్తూ చేస్తూ 1-2 నెలలు గడిచింది. ఆ 2 నెలలు గడిచినప్పుడు ఆ యొక్క ఉద్యోగంలో ఒక వ్యక్తి పరిచయం అయినాడు. చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు గురించి అసలు ఏమీ తెలియదు. చాలా కృంగిపోయి కుటుంబం అంతా అప్పుల పాలైపోయి వాళ్ళందరూ కూడా వారు మరణించాలనే ప్లాన్తో, వారు సూసైడ్ చేసుకోవాలనే ప్లాన్తో రెడీగా ఉన్నారు. ఈ సహోదరుడు చాలా యథార్థంగా ఉద్యోగం జరుగుతూ మధ్యలో బైబిల్ చదువుకుంటూ కూర్చొని ఉండేవాడట. చాలా యథార్థంగా ఉండేవాడట. ఎందుకో ఆ వ్యక్తి చనిపోవాలి, కుటుంబం చనిపోవాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ఈ వ్యక్తిని పరిచయం చేసుకొని మాట్లాడుతుంటే, అప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తికి యేసయ్యను పరిచయం చేసినాడు. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయగానే ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఉంది. తాను నమ్ముకున్నాడు, తన భార్య నమ్ముకున్నది, తనకున్న 2 కొడుకులు 2 బిడ్డలు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఆ కుటుంబం అంతా కూడా మారు మనసు పొందినారు, రక్షింపబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు, ఒక మంచి మందిరానికి వెళ్తున్నారు. సడన్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీవు కోరుకున్న స్థలములో నిన్ను మరలా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తున్నాం. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టరా అంతా గట్టిగా. నువ్వు బెల్లంపల్లికి వెళ్ళాలనుకున్నావు కదా, నేను ఇక్కడి నుంచి బెల్లంపల్లికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని పంపి. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా బాధతో ఏడ్చుకుంటూ వెళ్ళినాడు. ఏం చేయాలో అర్థం కాలే. తన మనసులో అనుకున్నాడు, నేను వెళ్ళే మార్గం యేసయ్యకి తెలుసు. చప్పట్లు కొట్టాలంతా. ఒక కీడు వెనకాల దేవుడు ఒక మేలు దాచిపెట్టిండేమని ఆ మైండ్ సెటప్తో వెళ్ళినాడు. 5 1 2 3 4 5 6 6 డెడ్ బాడీస్ కావలసిన, చనిపోవలసిన ఆ 6 సజీవంగా బ్రతకటం, జీవం పొందుకోవటం, ఆ కుటుంబం అంతా యేసయ్యను నమ్ముకోవటం, యేసుక్రీస్తు బిడ్డలుగా మారటం. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆ ఒక్క కుటుంబం కోసం 2 నెలలు పంపించిండు దేవుడు, మరలా రిటర్న్ పంపించినాడు. మన జీవితంలో కూడా ఏది జరిగినా కానీ మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు, అది మన మేలు కోసమే, అది మన మంచి కోసమే. హల్లెలూయా. కొన్ని అనుభవాలు దేవుడు మనకు నేర్పించడానికి. అందుకనే ఈ యొక్క పేతురు ఒక మాట అంటాడు, 1 పేతురు 1:6-7 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధమైన శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలను బట్టి మీకు దుఃఖము కలుగుతున్నది. అది సాధారణమే. అది మనిషి బలహీనుడు కాబట్టి ఇక అనుభవిస్తాం. కానీ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. నీవు శుద్ధి చేయబడుతున్నావు. ఎందుకు శుద్ధి చేయబడుతున్నావు? పేతురు అంటున్నాడు, ప్రస్తుతం ఈ యొక్క పరిస్థితులను బట్టి మీరు భయపడద్దు, కొంచెం కాలం ఓపికతో ఉండండి, దేవుడు మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడు. చప్పట్లు కొట్టాలా. ఎందుకు మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడంటే నీవు ప్రకాశించాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా.
నీకు మెప్పు, మహిమ, ఘనత కోసం కొంతకాలం ఓపిక పట్టండి అంతే. కొంచెము మీరు భరించండి అంతే. కొంచెము మీరు సహించండి ఈ శోధనలు, ఈ శ్రమలు. దేవుడు ఒక మాస్టర్ ప్లాన్తో మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాడు. ఎందుకంటే నీవు మండాలా, అనేకులను మండించాలా, నీవు ప్రకాశించాలా, నీకు మెప్పు కలగాల, మహిమ ఘనత కోసమే దేవుడు నిన్ను ఆ మార్గాల గుండా నడిపిస్తున్నాడు. యెషయా కూడా ఒక మాట అంటాడు, 61వ అధ్యాయం 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. హల్లెలూయా. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఇది దేవుని యొక్క ప్లాన్ విషయంలో ఏంటిదంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు దేవుడు ఘనత మీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతా. నిందకు బదులు సంతోషాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. తమ దేశంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ దేవుని యొక్క మాస్టర్ ప్లాన్. అంతేకాక 3వ వచనం చదవాలా, 61:3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలంత. హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. చాలా మంది మధ్యలోనే ఈ శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి, నిందలను బట్టి మధ్యలోనే విడిచిపెట్టేస్తాడు. అందుకనే దేవుడు మాటి మాటికి వచ్చి లెమ్ము, తేజరిల్లుము అంటాడు. దేవుని మహిమ నీపై ఉదయిస్తున్నది, లెమ్ము, తేజరెల్లుము అంటూ ఉంటాడు. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకట్లు కమ్ముచున్నాయి, లెమ్ము, తేజరెల్లుము అంటూ ఉంటాడు. ప్రోత్సాహపరుస్తాడు. లైవ్లో కూర్చోగానే మాట్లాడతాడు, మందిరానికి రాగానే మాట్లాడతాడు. ప్రతి నిత్యము లే 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 అని ఎందుకు అంటూ ఉంటాడంటే, నీ అవమానమునకు రెట్టింపు ఘనత ఇవ్వటానికి. చప్పట్లు కొట్టండి. నీ నిందకు బదులు సంతోషాన్ని ఇవ్వటానికి, తమ దేశంలో రెట్టింపు ఆశీర్వాదమును నీకు ఇవ్వటానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నీకు ఇవ్వటానికి ప్రతి నిత్యం నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంది క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తారు, మారు మనసు పొందుతారు, బాప్తిజం తీసుకుంటారు, మందిరానికి వస్తూ ఉంటారు. వారి యొక్క జీవిత యాత్రలో, వారి యొక్క ప్రయాణాలలో వారెప్పుడు కూడా అనుకూలతనే వారు ఆశిస్తూ ఉంటారు. ఏదైనా విషయంలో ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు వారు అంతగా ప్రార్థన చేసుకోలేరు, అంతగా బైబిల్ చదువుకోలేరు, యేసునంతగా ప్రేమించలేకపోతారు. కానీ కొద్దిమంది మాత్రం ఫిల్టర్ అయి ఈవెన్ చాలామంది సేవకులు, వ్యాపారవేత్తలు, విశ్వాసులు ఫిల్టర్ అయిన వారు ఒక దినమున దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా వారు నలగగొట్టబడ్డారు. నోవా నలగగొట్టబడ్డాడు. తాను ఓడ తయారు చేసే సమయంలో ఆ కుటుంబం మాత్రమే ఓడ తయారు చేస్తున్నప్పుడు ఎంతోమంది భయంకరమైన మాటలు అన్నారు. నీవు నీ కుటుంబం చేసే పిచ్చి పనిది, జలప్రలయం ఏంటిది, భూమిని ముంచివేయటం ఏంటిది, మీకేమైనా పిచ్చి పట్టిందా అంటే ఎవ్వరు మాటలు పట్టించుకోలే. నోవా తాను తన కుటుంబం అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి ఓడను తయారు చేస్తుంటే అందరు భయంకరమైన మాటలు అన్నారు. కానీ భరించిండు. ఒక సమయం వచ్చింది, జలప్రలయం వచ్చింది, తన కుటుంబం
రక్షింపబడ్డారు. నువ్వు రా, బయటికి రా, నేను నిన్ను దీవిస్తానన్నాడు అబ్రహామును దేవుడు. నువ్వు రా, బయటికి రా అన్నాడు. బయటకు వచ్చేసినాడు. తండ్రిని తల్లిని దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చినాడు. వచ్చేసిన తర్వాత ఇక దేవుడు చెప్పినట్లు జరగటం లేదు తన జీవితంలో. 25 సంవత్సరాలు పిల్లలు లేరు. 75 సంవత్సరాలు అప్పుడు శారా అబ్రహాం బయటకు వచ్చినారు. 100 సంవత్సరాలు దగ్గరలో ఉన్నాయి, ఇంకా పిల్లలు లేరు. ఎంతమంది ఎన్ని మాటలు అని ఉండొచ్చారు. దేవుడు 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 అని పోయినావు, ఏం చేసిండు మీ దేవుడు, ఇంకా పిల్లలు లేరు అని ఎన్ని మాటలు అబ్రహామును అని ఉండొచ్చు. కానీ మౌనంగా ఉన్నాడంతే. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినాడంతే. వాగ్దానం చేసిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టాలంతా. ఓర్పుతో సహించినాడు. ఎన్ని మాటలన్నా సహించినాడు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అన్నారు, అబ్రహాం వీఆర్ వెరీ సారీ, పిల్లలు పుట్టరన్నాడు. ఎన్ని మాటలు పడిండొచ్చు అబ్రహాం. నిజంగా సింపుల్గా అబ్రహాము విశ్వాసం నోవా అని చదువుతాం, కానీ వాళ్ళు ఎన్ని పోరాటాలు అనుభవించవచ్చు. అంతేకాక యాకోబు జీవితంలో కూడా ఎన్ని ప్రెషర్స్. యాకోబు లైఫ్ అంతా కూడా కొన్ని సంవత్సరాలు ఎంటీ లైఫే. అంటే ప్రయాణాలు చేస్తున్నాడు కానీ ఎటువంటి ఫలితం లేదు తన లైఫ్లో. 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రయాణాలలో తండ్రి వాగ్దానాలు తన జీవితంలో నెరవేరలే. ఎన్ని పోరాటాలు అనుభవించాడు జేకబ్. కానీ ఒక టైంలో ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ అబ్రహాం, ఐజక్, జేకబ్. హల్లెలూయా. ఇజ్రాయేల్ ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నీవు యాకోబు కాదు ఇజ్రాయేల్ అని వాగ్దానం చేసి బ్లెస్ చేసిన దేవుడు ఈ రోజు దాకా ఇశ్రాయేలీయులను దేవుడు దీవించినాడు. అంటే చూడండి, తాను పడ్డ కష్టానికి ఈ రోజు దాకా ఇశ్రాయేలీయులు యేసయ్య రాకడ దాకా దీవించబడిన జనాంగం అది. మోషే జీవితంలో 80 సంవత్సరాలు మోషే లైఫ్లో నిన్ను నమ్మి నేను బయటకు వచ్చాను కదా ఐగుప్తు నుంచి. ఏంటిది 80 సంవత్సరాలు? 40 సంవత్సరాలు మౌనం. దేవుడు మాట్లాడటం లేదు మోషేతో. పిన్ డ్రాప్ సైలెన్స్, శబ్దం లేదు 40 సంవత్సరాలు. ఆ గొర్రెల శబ్దం, ఆ పిచ్చుకల శబ్దం, గాలి శబ్దం తప్ప 40 సంవత్సరాలు ఏ శబ్దాలు లేవు. కానీ ఒక్కటే ఒక రోజు హోరేబు కొండ మీద దేవుడు దర్శించినాడు. ఈరోజు మోషే అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు దేవుడు. కాబట్టి అందరి జీవితాలలో కూడా ప్రెషర్స్ ఉన్నాయి. వారు భరించినారు, ఓర్పుతో సహించినారు. దేవుడు ఒక దినమున వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు ఎంతమంది మెసేజ్ వింటున్నారు? దేవుడు క్లియర్గా నీతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్, దేవుడు ఎందుకు ఆ మార్గాల గుండా మనల్ని నడిపిస్తాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఓకే. మరియు నేను మొదట వినిన స్వరము బూరా ధ్వనివలే నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము. చప్పట్లు కొట్టిండంతా గట్టిగా. ఇక్కడికి ఎక్కి రమ్ము. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదనను. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. ఎందుకు దేవుడు ఆ పీక్ లెవెల్ దాకా మనల్ని తీసుకొని వెళ్తాడు? ఎందుకు అంతగా డెప్త్లోకి మనల్ని నలగగొడతాడంటే, ఇక మన ప్లాట్ఫామ్ని, మన మినిస్ట్రీని, మన ఫ్యామిలీని, మన ప్రతి స్థితిని దేవుడు ఒక స్థాయిలోకి దేవుడు తీసుకొని వెళ్ళటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా, వ్యాపార పరంగా అన్ని కోణాలలో ఒక పరిపక్వత, ఒక సంపూర్ణత మనలోకి తీసుకొని రావటానికే ఏమంటున్నాడంటే, పైకి ఎక్కిరా. మనల్ని దేవుడు ఎందుకు నలగొడతాడంటే, మనం పైకి ఎక్కి వెళ్ళటానికి. చప్పట్లు కొట్టిండంతా. నీకు చెప్పవలసినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. నీకు చూపించవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు పైకి ఎక్కి రావాలా. హల్లెలూయా.
నీ స్పిరిచువల్ స్టాండర్డ్స్ని, నీ డైమెన్షన్స్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నీ దర్శనమును దేవుడు విశాలపరచాలనుకుంటున్నాడు. నీ అంతరంగంలో ఒక ధైర్యాన్ని దేవుడు పుట్టించాలనుకుంటున్నాడు. నీ ఆధ్యాత్మికమైన డైమెన్షన్స్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. నీవు నడిచే వ్యక్తిగా ఉన్న నిన్ను పరిగెత్తే వ్యక్తిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీకు తెలిసి తెలియని అనుభవంలో ఉన్న, అమాయకత్వంలో ఉన్న నిన్ను లోతైన అనుభవాల గుండా దేవుడు తీసుకొని వెళ్ళటానికి కొన్నిసార్లు అన్ని కోణాలలో దేవుడు మనల్ని నలగగొడతాడు. నీవు పైకి ఎక్కిరా. ఇక నీవు గత సంవత్సరాలలో ఉన్నప్పుడు నిన్ను పైకి పిలవలే. గత సంవత్సరాలలో ఉన్నప్పుడు నీకు చూపించవలసినవి నేను చూపించలే. నీకు చెప్పవలసిన విషయాలు నేను చెప్పలే. నువ్వు క్రిందనే ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీ పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, మానసికమైన ఒత్తిళ్ల మధ్యలో అన్ని కూడా నువ్వు అధిగమించి జయించినావు. కాబట్టి ఇక అన్ని జయించిన నీవు పైకి రావాలా? నువ్వు పైకి వస్తే నేను మాట్లాడవలసిన విషయాలు మాట్లాడతా నీతోని. నీకు చూపించవలసిన విషయాలన్నీ నేను చూపిస్తా. నువ్వు చూడాలన్నా, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాలన్నా, తన హృదయం నీ కోసం తెరవాలన్నా, నువ్వు పైకి ఎక్కాలన్నా కొన్నిసార్లు మనం అనుభవించక తప్పదు. చప్పట్లు కొట్టాలంతా గట్టిగా. ఇవన్నీ మన సేవ జీవితంలో, మన వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో ఇవన్నీ అనుభవాలు. ఈ అనుభవాల గుండా నువ్వు వెళ్ళకపోతే దేవుడు హృదయాన్ని తెరవడు. నిన్నగాక మొన్న పరిచయమైన వ్యక్తితో నీ హృదయంను తెరిచి ఎట్లా చెప్పగలుగుతావు నీ రహస్య విషయాలు? రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తికి నీవు పిలిచి నీ అంతరంగంలో ఉన్న రహస్యాలు, నీ అంతరంగంలో ఉన్న బాధలు, నీ కుటుంబ సమస్యలు ఎవరు చెప్పుకోలేరు. కానీ ఎవరికి చెప్పుకుంటావంటే, నీతో ఉంటూ నువ్వు బాధ భరిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు వ్యతిరేకత భరిస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు. క్రమక్రమంగా కొన్ని సంవత్సరాలు నీతో ఉంటూ నీ ప్రతి అడుగడుగున నీ స్వభావం తెలిసినవాడు, నీతో ఉన్నవాడు, నువ్వు ఒంటరితనంలో ఉన్నవాడు, నిందలు పడ్డప్పుడు నీతో ఉన్నవాడు, ప్రజలు నిన్ను వెలివేసినప్పుడు నీతో ఉన్నవాడు, నువ్వు నష్టపోయినప్పుడు నీతో ఉన్నవాడు. ఆ వ్యక్తికి నీవు నీ హృదయాన్ని తెరిచి చెప్పుకోగలుగుతావు. ప్రొద్దున్న పరిచయమైన వ్యక్తికి చెప్పవు నువ్వు, నిన్న పరిచయమైన వ్యక్తికి చెప్పవు నువ్వు. ఎవరికి చెప్తావంటే, నీతో కొన్ని సంవత్సరాలు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను చూసిన వ్యక్తి, నువ్వు శ్రమలు పడుతున్నప్పుడు నిన్ను చూసిన వ్యక్తి, క్రమక్రమంగా నీతో ప్రయాణం చేసే వ్యక్తితో ఒక దినమున నీ గుండె తెరిచి నీ హృదయాన్ని ఇప్పి చెప్పగలుగుతావు. అదేవిధంగా దేవుడు అంత ఈజీగా అందరితో తన బాధలు చెప్పుకోడు. అంత ఈజీగా నిన్ను పైకెక్కిరా అనడు. అంత ఈజీగా నీకు చూపించవలసిన విషయాలు నేను చూపిస్తా రానడు. ఎవరికంటే, అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయుధముగా, ఒక డ్రెస్ లాగా, ఒక షర్ట్ లాగా, ఒక ప్యాంట్ లాగా, ఒక ట్రౌజర్ లాగా ధరించుకోవాలా. అప్పుడు దేవుడు లే పైకి రా అనేసి పిలుస్తాడు. హల్లెలూయా. రియల్లీ ఈరోజు దేవుని యొక్క సేవలో బహుబలంగా ముందుకు సాగిపోయిన ఎన్నో క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నాయి. ఎంతోమంది దైవజనులు ఉంటున్నారు. వారందరినీ కొన్ని ప్లాట్ఫామ్స్ గుండా దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. 1 డైమెన్షన్, అనదర్ డైమెన్షన్, 3rd డైమెన్షన్ గుండా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య శ్రమలని వారు ఆయుధముగా ధరించుకొని వెళ్తున్నప్పుడు పెద్ద స్కాలర్స్కి చెప్పలేనివి, పెద్ద ప్రొఫెసర్స్కి చెప్పలేనివి దేవుడు శ్రమల గుండా వెళ్ళి శ్రమల ప్రయాణంలో ముందుకు సాగిపోయి దేవునితో నమ్మకంగా ఉన్నవారికి తన హృదయాన్ని తెరిచి
చెప్తూ వారిని ఉన్నత స్థాయిలోకి దేవుడు తీసుకొని వెళ్ళినాడు. ఈరోజు దయచేసి మీరు వినాలి. దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. సడన్గా ఒక వ్యక్తి మీ మీద నింద వేసినాడంటే బాధపడకండి, మీరు నవ్వండి, అంతే, సంతోషించండి. ఒక వ్యక్తి నీతో పాటు ఉండి ఉండి అర్ధాంతరంగా నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయిందా, బాధపడకండి, సంతోషించండి. అది ఒక ప్రయాణంలో మీకు దేవుడు కొన్ని విషయాలు నీకు నేర్పిస్తున్నాడు. సడన్గా మీ 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 చేతిలో ఒక వ్యక్తి 3 లక్షలు మీకు మోసం చేసినాడంటే బాధపడకండి. ఎందుకు 3 లక్షలు నష్టపోతే బాధపడొద్దు అంటే 30 లక్షలు నువ్వు నష్టపోకుండా 3 లక్షల దగ్గర కొన్ని గుణపాఠాలు దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఒక భూమి కొంటావు, రాంగ్ డాక్యుమెంట్స్తో నమ్ముతాడు, కొంటావు, చాలా డబ్బు ఖర్చు పెట్టి మొత్తానికి బయటపడతావు. నెక్స్ట్ భూమి కొంటావు, అట్లను ఇష్టం వచ్చిన పేపర్లు తీసుకొని ఇష్టం వచ్చిన భూములు కొనవు. ఒక్కసారి దెబ్బ పడ్డది కాబట్టి నెక్స్ట్ సారి భూమి కొనాలన్నా, నెక్స్ట్ సారి వాహనం, సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలన్నా, నెక్స్ట్ సారి ఒక ఇల్లు కొనాలన్నా, ఏది కొనాలన్నా ఫస్ట్ సారి దెబ్బ పడ్డది. ఒక్క 30,000 లాస్ అయిపోయింది. హల్లెలూయా. 30,000 లాస్ అయిపోయిందని 30 కోట్లతో నువ్వు పోల్చుకోకు. 30,000 కదా నువ్వు. ఎందుకంటే భవిష్యత్తులో 30 లక్షలు లాస్ కాకుండా దేవుడు నిన్ను తప్పించటానికే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన దీపాన్ని వెలిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మనము వెలుగుతూ అనేకులకి వెలుగుమయంగా ఉండాలన్న దేవుని యొక్క చిత్తం. మనం ప్రకాశిస్తూ అనేకులకి ప్రకాశమానముగా ఉండాలి. ఒక్కటి నేను చెప్తున్నాను, మారు మనసు పొంది రక్షింపబడి మందిరానికి వచ్చి వెళ్ళటమును బట్టి నీ ద్వారా నీకు కానీ, నీ కుటుంబం కానీ, దేవునికి కానీ, సమాజానికి కానీ ఏ ప్రయోజనం లేదు. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. నువ్వు వేస్ట్. అసలు రక్షింపబడి మారు మనసు పొంది వేస్ట్, అంతే. నువ్వు మారు మనసు పొంది రక్షింపబడి మందిరానికి వస్తూ అబ్బా మెసేజ్ బాగుందని వెళ్ళిపోతుంటావు చూడు, నీకు, నీ కుటుంబానికి, సమాజానికి, దేవునికి ఏ ప్రయోజనం లేదు. టైం వేస్ట్ నీ గురించి. కానీ మారు మనసు పొంది రక్షింపబడి కొన్ని మార్గాల గుండా వెళ్తూ అనుభవాలు నేర్చుకుంటూ నీవు మండుతూ అనేకులను మండించాలా. అందుకోసమే దేవుడు నేను రక్షించు. నీవు వెలుగుతూ అనేకులని వెలిగించాలా. అందుకనే దేవుడు నీకు రక్షణ, మారు మనసు ఇచ్చినాడు. ఉట్టికి టైంపాస్ కోసం ఇవ్వాలి. ఇప్పటికైనా ప్రభువా నా దీపం వెలగాల, నేను వెలుగుతూ అనేకులను వెలిగించాలా. ఆ క్రీస్తు అనే బండ మీద ఆ ఆత్మీయ జీవితం కట్టబడ్డది కాబట్టి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, మానసికమైన ఒత్తిళ్ళు వచ్చినా యోబు నిలబడ్డట్టు ప్రతి క్రైస్తవుడు నిలబడాలా. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. ఆయన నన్ను నలగగొట్టిన తర్వాత ఖచ్చితంగా నన్ను సువర్ణంగా మారుస్తాడు. నా గురించి ఆయనకు తెలుసు. నా తల్లికి, తండ్రికి తెలవకపోయినా నా గురించి తెలుసు. తన్ను ప్రేమించు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమట మేలు కోసమే జరుగుతాయి. హల్లెలూయా. మేలు కోసమే జరుగుతాయి, కీడు కోసం అస్సలు జరగవు. ఒక్కటి మా ఇంట్లో పెట్టుకోండి, మీరు ఎప్పుడు మనకి కీడు చేయాలనే ఉద్దేశం దేవుడికి ఎప్పుడు ఉండదు. ఒకటి జరిగింది అంటే ఖచ్చితంగా దాని వెనకాల మేలే ఉంటుంది. చప్పట్లు కొట్టాలంతా. అందుకనే యోబు చివరికి తాను తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినాడు. యోబు గురించి ఏం జరిగిందో చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం చివరి అధ్యాయం 12వ వచనం నుంచి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే. అబ్బా చప్పలు కొట్టాలంతా. ఇప్పుడు కొడతారు చప్పట్లు బాగానే. యోబు చదవాలా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, అయ్యో 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అబ్బా. అతడు పెద్దదానికి యొమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు,
మూడవ దానికి కెరెం హప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. అబ్బా, వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బతికి అబ్బా, తన కుమారులను కుమారుల కుమారులను అబ్బా 4 తరముల వరకు చూచెను. వా దేవా. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. గట్టిగా చవడగొట్టాలా. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ జోబ్. చూడండి ఎంతగా డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్, 7-fold బ్లెస్సింగ్స్ దేవుడు ఎంతగా దీవించినాడు యోబుని. ఒకవేళ ఆ రోజు కానీ యోబు మిస్అండర్స్టాండ్ చేసుకొని వెనకంజ వేస్తుంటే మనకి యోబు కనబడేవాడు కాదు. కానీ ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నా నా విమోచకుడు సజీవుడు. నన్ను సువర్ణంగా మార్చడానికి ఒక మాస్టర్ ప్లాన్ని ఆయన సిద్ధపరిచినాడు. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. ఎన్నో విధాలుగా దేవుణ్ణి యోబు ఎంతగానో హెచ్చిస్తాడు. సో ఈరోజు ఈ స్పష్టత లేక, ఈ సత్యం తెలవక, గుడ్డితనంలో ఉంటూ చివరికి అపవాది అది అలుసుగా తీసుకొని ఎంతోమందిని దేవుడి నుంచి దూరం చేసిన ఎంతోమంది వచ్చినారు. కానీ ఈరోజు ఎందుకు ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా నీ పట్ల దేవునికి ఒక ఉన్నత ప్రణాళిక ఉంది. చప్పట్లు కొట్టండి అంతా. కాబట్టి ఈరోజు ఎంతమంది ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్నోసార్లు మీకు సెకండ్ థాట్ వచ్చి ఉండొచ్చు. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకోండి, నీవు ప్రకాశించబోతున్నావు. చప్పట్లు కొట్టండి అంతా. దేవుడు నిన్ను పైకి ఎక్కి రమ్మనబోతున్నాడు. చప్పట్లు కొట్టాలంతా. ఇంకా నీకు చూపించవలసినవి ఎన్నో ఉన్నాయనబోతున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇంకా నేను నా హృదయాన్ని తెరిచి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కూడా భరించి నా కోసం ఒక సాక్షిగా నిలబడ్డావు. నేను నమ్మదగిన దేవుడను. నేను నిన్ను దీవించబోతున్నాను. లేచి నిలబడి ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకుందాం. కుడి చేయి పైకి ఎత్తుదాం, ఎడమ చేయి మన హృదయంపై పెట్టుకొని మనల్ని మనము ప్రభువుకి సమర్పించుకుందాం. తండ్రి, ఎంతో మంది జీవితాలు ఈరోజు బలపరచబడ్డాయి. ఆరిపోయిన దీపం ఈరోజు వెలిగించబడ్డదయా. వెనుకంజ వేసిన వారు అనేకులు ఇక నిన్ను వెంబడించబోతున్నారు. తండ్రి, ప్రతి ఒక్కరికి నీ ప్రేమని ఈరోజు దాకా కనపరిచినావు, నమ్మకత్వాన్ని కనపరిచినావు. ఇక ముందు కూడా ప్రతి బిడ్డలకి తండ్రిగా, కాపరిగా, నాయకుడిగా ఉండి నడిపిస్తూ యోబును గమ్యానికి చేర్చి ఆశీర్వదించినట్లే గమ్యానికి చేర్చి ఆశీర్వదించి నీ రాకడ కోసం సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.